సాబిటేజ్ మోడ్లోకి వెళ్లిపోయింది. పట్టణాల్లోని గల్లీలో పొలిటికల్ హీట్ పెరిగింది. పవర్ఫుల్ డైలాగ్స్ తో పొలిటికల్ వార్ నడుస్తుంది. అధికార బలం, ప్రతిపక్షాల పోరాటం వెరసి పూర్వ వీధులు ఇప్పుడు పొలిటికల్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తున్నాయి. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల వేదికగా జరగబోయే ఈ మహా సంగ్రామంలో గెలిచి పట్టణ కోటలపై బాగా వేసేందుకు 3 ప్రధాన పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. గులాబీ కోటను కాపాడుకోవాలని కొందరు, హస్తం పంజా విసరాలని మరికొందరు, కమలం వికసింప చేయాలని ఇంకొందరు పావులు కదుపుతున్నారు. ఈ పొలిటికల్ వార్లో రాజకీయ పార్టీల వ్యూహాలు ఎలా ఉన్నాయి? ఓటర్ నాడి ఏం చెబుతోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. అధికార కాంగ్రెస్ హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. అసెంబ్లీ, జూబ్లీహిల్స్ బైపోల్, పంచాయతీ ఎన్నికల జోరును మున్సిపల్ రిజల్ట్స్ తో క్లైమాక్స్ కు చేర్చాలని చూస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి నేరుగా ఫీల్డ్లోకి దిగి ఇది మా పాలనకు రెఫరెండం అంటూ సవాల్ విసురుతున్నారు. అటు బీఆర్ఎస్ మేము మళ్లీ వస్తున్నామంటూ పవర్ ప్యాక్డ్ కౌంటర్ ఇస్తోంది. కేటీఆర్ తన అర్బన్ నెట్వర్క్ ను యాక్టివేట్ చేసి పట్టణ ఓటర్ నాడి పట్టుకునేందుకు మైక్రో లెవెల్ వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఇక బీజేపీ ఈ త్రిముఖ పోర్లో కింగ్ మేకర్ కాదు, కింగ్ అవ్వాలని చూస్తోంది. ఇందుకోసం కేంద్ర బలంతో కాషాయ జెండా ఎగురవేయాలని ఉవ్విళ్లూడుతోంది. ప్రణాళికలు కూడా పవర్ఫుల్ గా సిద్ధం చేసుకుంది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు కేవలం కార్పొరేటర్లను ఎన్నుకునే ప్రక్రియ మాత్రమే కాదు, రాష్ట్రంలోని ప్రధాన పార్టీల భవిష్యత్తును నిర్ణయించే సెమీఫైనల్స్. అధికార పక్షానికి ఇది అగ్ని పరీక్ష అయితే ప్రతిపక్షాలకు ఇది జీవన్మరణ సమస్య. అధికార కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకం. అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికలు ఊపును పట్నంలోనూ కొనసాగించాలని రేవంత్ రెడ్డి సర్కార్ పక్కా ప్లాన్ వేసింది. 90% స్థానాలే లక్ష్యంగా మంత్రులు, ఎమ్మెల్యేలకు టార్గెట్ ఇచ్చారు సీఎం. గత 5 ఏళ్ల పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారా, లేక మార్పును కోరుకుంటున్నారా? గ్రేటర్ నుంచి గల్లీ మున్సిపాలిటీల వరకు నెలకొన్న పరిస్థితులను పరిశీలించి వ్యూహాలు రచిస్తోంది అధికార కాంగ్రెస్. అలాగే ప్రజాపాలన పథకాలను ఆయుధంగా మార్చుకుంటోంది. ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మహాలక్ష్మి పథకం, గృహజ్యోతి వంటి గ్యారంటీలు పట్టణ ఓటర్లను ఆకట్టుకుంటాయని ఆశిస్తోంది. వార్డుల పునర్విభజన, ఓటర్ల జాబితా సవరణపై ప్రత్యేక దృష్టి సారించిన హస్తం పార్టీ మెజారిటీ మున్సిపాలిటీలపై జెండా ఎగరవేయడమే లక్ష్యంగా జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులకు బాధ్యతలు అప్పగించి పావులు కదుపుతోంది. మరోవైపు 2 ఏళ్ల పాలన తర్వాత ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ ఈ ఎన్నికల ద్వారా తిరిగి ముంచుకోవాలని చూస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో వైఫల్యాలు, పట్నంలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను ఎండగడుతూ జనంలోకి వెళ్తోంది. పట్టణ ప్రగతి ద్వారా వారు చేసిన అభివృద్ధిని గుర్తు చేస్తూనే ప్రస్తుతం ప్రభుత్వ లోపాల వల్ల నగరాల్లో మౌలిక సదుపాయాలు కుంటుపడ్డాయని గులాబీ దళం ప్రచారం చేస్తోంది. క్యాడర్ను సమన్వయం చేసుకుంటూ కేసీఆర్ టీం స్పీడ్తో దూసుకుపోతోంది. ఇక బీజేపీ విషయానికి వస్తే ఇటీవలే పార్లమెంట్ ఎన్నికల్లో సాధించిన ఓట్ షేర్ ఆ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమృత్, స్మార్ట్ సిటీ వంటి పథకాల ద్వారా పట్టణాలకు వస్తున్న నిధులను ప్రజలకు వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆ క్రెడిట్ను దక్కించుకోకుండా అడ్డుకోవాలని చూస్తోంది. హిందుత్వ జెండాతో పాటు కేంద్ర నిధుల వినియోగంపై సోషల్ మీడియా వేదికగా దూకుడు ప్రదర్శిస్తోంది. ముఖ్యంగా యువత, మధ్యతరగతి ఓటర్లే లక్ష్యంగా కమలం పార్టీ తన వ్యూహాలను రచిస్తోంది. ఇలా 3 పార్టీలు తమదైన శైలిలో అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటూ మున్సిపల్ కురుక్షేత్రానికి సిద్ధమవుతున్నాయి. తెలంగాణ మున్సిపల్ యుద్ధం ఇప్పుడు కేవలం ఓట్ల వేట కాదు, ఇది 3 పార్టీల మనుగడకు ప్రశ్న. క్షేత్రస్థాయిలో అసలు సీన్ రాజకీయ సెగలు పుట్టిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాలు కంచుకోటలు. ఇక్కడ ఇంద్రకరణ్ రెడ్డి నుంచి పువ్వాడ అజయ్ వరకు పాత బీఆర్ఎస్ హేమీల ఇలాకా. అయితే కాంగ్రెస్ అక్కడ రివర్స్ గేర్ వేస్తోంది. పార్టీ ఫిరాయింపుల ద్వారా బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్లు లాగేస్తూ ఎన్నికల ముందే సగం మున్సిపాలిటీలను తన ఖాతాలో వేసుకుంది. ముఖ్యంగా గ్రామీణ, పట్టణ ఓటర్లను 6 గ్యారంటీల అమలుతో ఆకట్టుకుంటోంది. గద్వాల్, మెదక్, సూర్యాపేట, నాగర్కర్నూల్ వంటి ప్రాంతాల్లో కాంగ్రెస్ తన పట్టును మరింత బిగించింది. గతంలో బలహీనంగా ఉన్న నిజామాబాద్, కరీంనగర్ వంటి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కూడా ఇప్పుడు మంత్రుల పర్యవేక్షణలో బలం పుంజుకుంటోంది. హైదరాబాద్ శివార్లో మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పరిస్థితి ఇప్పటికీ డైనమానే.
అక్కడ రియల్ ఎస్టేట్ లాబీ, లోకల్ సెటిల్మెంట్లతో సంబంధం ఉన్న నేతలు ఏ వైపు మొగ్గుతారో అన్నది ఇప్పటికీ ఉత్కంఠే. కాంగ్రెస్ బలం పథకాలైతే సొంత పార్టీలోనే గ్రూప్ రాజకీయాలే హస్తం పార్టీ బలహీనతలు. బీఆర్ఎస్ ఇప్పుడు గాయపడిన పులిలా ఉంది. దశాబ్ద కాలం పాలించిన బీఆర్ఎస్ పార్టీకి ఇప్పటికీ హైదరాబాద్, సిద్దిపేట, గజ్వేల్ ప్రాంతాలు కంచుకోటలుగా ఉన్నాయి. సిద్దిపేటలో హరీష్ రావు నాయకత్వంలో పార్టీ చెక్కు చెదరని బలంతో ఉంది. అలాగే రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ కు బలమైన క్యాడర్ ఉంది. ఉత్తర తెలంగాణలోని కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ వంటి జిల్లాల్లోని బీజేపీ కాంగ్రెస్ దాటికి కారు టైర్లు పంచర్ అయ్యే పరిస్థితి నెలకొంది. దక్షిణ తెలంగాణలోని ఖమ్మం, నల్గొండ జిల్లాలో గత అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి ఎదురవుతున్న ప్రతికూలత ఇంకా కొనసాగుతోంది. ఒకప్పుడు తిరుగులేని శక్తిగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ శివార్లు మణికొండ, తెల్లాపూర్, బోడుపల్ వంటి ధనిక మున్సిపాలిటీల్లో ఇప్పుడు బీఆర్ఎస్ ఉనికి కాపాడుకోవటానికే చెమటోడ్చాల్సి వస్తోంది. కేసీఆర్ మార్క్ మైండ్ గేమ్ ఇంకా ముగిసిపోలేదు. కాంగ్రెస్ పై పెరిగే ప్రజా వ్యతిరేకతను క్యాష్ చేసుకోవడమే గులాబీ దళం చివరి అస్త్రం. మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటి పూర్వ వైభవం కోసం చూస్తోంది. బీఆర్ఎస్ పార్టీకి పట్టణ ప్రాంతంలో బలమైన నెట్వర్క్ ఉంది. అభివృద్ధి పనుల ట్రాక్ రికార్డ్ చూపించి ఓట్లు అడగాలని కేసీఆర్ వ్యూహం. కేసీఆర్ సారథ్యంలో పట్టణ ఓటర్లను ఆకట్టుకునేందుకు గులాబీ దళం వ్యూహాలను పదును పెడుతోంది. కానీ గడిచిన ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్ బీఆర్ఎస్ క్యాడర్ను కొంత ఆందోళనలో పడేసింది. పార్టీని వీడుతున్న నేతలు, సంస్థాగత బలహీనతలు ఇప్పుడు గులాబీ పార్టీని కలవరపెడుతున్నాయి. ఇవన్నీ అధిగమించి క్యాడర్లో ఉత్సాహం నింపడమే ఇప్పుడు పెద్ద సవాలుగా మారింది. బీజేపీ ప్రధానంగా ఉత్తర తెలంగాణలో తన సత్తా చాటుతోంది. కమలం అసలు వ్యూహం ఉత్తర తెలంగాణను తన సామ్రాజ్యంగా మార్చుకోవటం. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో బీజేపీకి తిరుగులేని బలం ఉంది. ఈ జిల్లాలో బీజేపీ ఇప్పుడు రూలింగ్ పార్టీ రేంజ్లో హల్చల్ చేస్తోంది. బండి సంజయ్, ధర్మపురి అరవింద్ వంటి నేతల ప్రభావంతో ఈ జిల్లాలోని మున్సిపాలిటీల్లో కాషాయ జెండా ఎగరవేయాలని ఆ పార్టీ భావిస్తోంది. పట్టణాల్లో హిందుత్వ సెంటిమెంట్తో పాటు మోదీ ఇమేజ్ను నమ్ముకుంది. బీజేపీ వీక్ పాయింట్ ఎక్కడంటే ఖమ్మం, సూర్యాపేట్, గద్వాల్. ఇక్కడ బీజేపీకి అభ్యర్థులు దొరకడమే కష్టంగా ఉంది. కానీ పట్టణ ఓటర్లు ఎడ్యుకేటెడ్ కావటం, కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఉన్న పాత గొడవల వల్ల తృతీయ ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపు మొగ్గు చూపే ఛాన్స్ కనిపిస్తోంది. పట్టణ ప్రాంతాల్లో తమకున్న పట్టును నిరూపించుకోవాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. ఎంపీ ఎన్నికల ఫలితాలు అర్బన్ ఏరియాల్లో ఉన్న బలాన్ని ఓట్లుగా మార్చుకొని సత్తా చాటాలని కాషాయ నేతలు క్షేత్రస్థాయిలో కదులుతున్నారు. బీజేపీకి అర్బన్ ఓటింగ్ ఎప్పుడూ కలిసొచ్చే అంశం. జాతీయ అంశాలు, మోదీ ఇమేజ్తో పాటు యువతలో ఉన్న క్రేజ్ ఆ పార్టీకి పెద్ద బలం. కానీ క్షేత్రస్థాయిలో వార్డుల వారీగా బలమైన అభ్యర్థుల కొరత కమలం పార్టీని వేధిస్తోంది. కొన్ని మున్సిపాలిటీల్లో గెలిచే సత్తా ఉన్నా సంస్థాగతంగా నెట్వర్క్ లేకపోవడం వల్ల వెనకపడిపోయే ఛాన్స్ ఉంది. హైదరాబాద్ సరౌండింగ్స్ లో బీజేపీ, బీఆర్ఎస్ దాడికి కాంగ్రెస్ ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ దాదాపు తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంది. ఇక్కడ పోరు కాంగ్రెస్, బీజేపీ మధ్య నెలకొంది. నల్గొండ, ఖమ్మం జిల్లాలో బీజేపీ ఉనికి చాటుకోలేక చతికిల పడే ఛాన్స్ ఉంది. అలాగే హైదరాబాద్లోని మల్కాజ్గిరి, సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోని పట్టణాల్లో బీజేపీకి గట్టి పట్టుంది. అయితే ఈ ఎన్నికల్లో డబ్బు, దబాయింపు, ఫిరాయింపు అనే 3 సూత్రాలు ఎవరైతే బాగా వాడతారో వారే పట్టణాల పీఠాలు ఎక్కుతారని విశ్లేషకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ దగ్గర అధికారం, బీజేపీ దగ్గర జోష్, బీఆర్ఎస్ దగ్గర అనుభవం ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ త్రిముఖ పోరుతో పొలిటికల్ హీట్ నెలకొంది. ఈసారి ఎన్నికల్లో ఆపరేషన్ ఆకర్ష్ కీలకంగా మారింది. ఇతర పార్టీల్లో అసంతృప్త నేతలను చేర్చుకొని బీఫామ్స్ ఇచ్చి పోటీ చేయించడం ద్వారా గెలుపు అవకాశాలను మెరుగుపరుచుకోవాలని అన్ని పార్టీలు స్కెచ్ వేశాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అందుతున్న తీరు, స్థానిక సమస్యలే ఈ ఎన్నికల్లో ఓటర్ల నాడిని నిర్ణయిస్తాయి. రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు వంటి సమస్యలపై స్పష్టమైన హామీలు ఇచ్చిన వారికే ప్రజలు పట్టం కట్టేలా కనిపిస్తున్నారు. మొత్తానికి మున్సిపల్ సమరం రసవత్తరంగా మారింది. కురుక్షేత్రానికి కౌంట్ డౌన్ మొదలైంది. ఇది కేవలం పట్టణ పాలకులను ఎన్నుకునే ఎన్నిక కాదు, తెలంగాణ రాజకీయాల దిశను మార్చే కీలక ఘట్టం. ఫిబ్రవరి 11న ఓటర్లు తమ వేలిముద్రతో ఇచ్చే తీర్పు, 13న వెలువడే ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త పవర్ బ్యాలెన్స్ ను నిర్ణయించనున్నాయి.
అధికార బలం, ప్రతిపక్ష పోరాటం త్వరలో తేలిపోనున్నాయి. రిజల్ట్స్ వచ్చే వరకు అభ్యర్థుల్లో ఈ పొలిటికల్ టెన్షన్ ఇలాగే కొనసాగనుంది. మరి ఈ పొలిటికల్ వార్లో గెలిచేదెవరు? నగరాల బాధ్యాలు అయ్యేదెవరు? ఎవరికి పట్టణ పగ్గాలు అందబోతున్నాయి? ఎవరి ప్లాన్ వర్కౌట్ అవుతుంది? ఎవరి స్కెచ్ మిస్ఫైర్ అయింది? తెలియాలంటే లెట్స్